నిన్న మార్నింగ్ విజయవాడ నుంచి 8:30కి బయలుదేరితే గుంటూరు వెళ్ళేసరికి 9:30 అయిందండి. 9:30 దగ్గర నుంచి ఎండ బాగా ముదిరిపోయింది. ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళకి ఇయర్ లాబింగ్స్ అంటే ఫస్ట్ సిట్టింగ్ అంటే కొత్త వాళ్ళకిను ఇంకా ఆల్రెడీ పెట్టిన వాళ్ళకి సెకండ్ సిట్టింగ్ కోసం వెళ్తూ ఉన్నానన్నమాట. అలా నైట్ 8:30 వరకు గుంటూరులోనే ఉన్నాను. అక్కడి నుంచి గుంటూరు నుంచి బయలుదేరి వచ్చే దారిలో మహానాడు అంటే విజయవాడకి గుంటూరుకి మధ్యలో అనమాట. మహానాడులో ఒక క్లయింట్ ఉంటే ఆవిడకి కూడా సెకండ్ సిట్టింగ్ పెట్టేసి ఇంకా విజయవాడ వచ్చేసాను. 10:30 అయిపోయిందండి. ఇంకా ఈ రోజు అయితే మొత్తం గన్ షాట్లే ఉన్నాయండి. సెకండ్ సిట్టింగ్ అయిపోయిన వాళ్ళందరూ గన్ షాట్లకే వస్తున్నారనమాట. ఇంకా చాలా మంది కాల్స్ చేసి వైజాగ్ వస్తారా, రాజమండ్రి వస్తారా అని అడుగుతున్నారండి. కానీ ఒక్క క్లయింట్ కోసం వైజాగ్, రాజమండ్రి అంతంత దూరం వెళ్ళలేం కదా. ఇదంటే విజయవాడకి దగ్గరలోనే, అంటే మా సిస్టర్ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే అనమాట. 1 అవర్ జర్నీయే కదా. అందులోనూ అక్కడ క్లయింట్స్ ఒక 4-5 ఉంటేనే వెళ్తున్నాను అనమాట. నేను దూరం రావాలి అంటే గనక మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఒక 5-6 మెంబర్స్ని మీరు కలెక్ట్ చేసి ఉంచుకుంటే నేను వస్తానండి, వచ్చి ట్రీట్మెంట్ చేస్తాను. అప్పుడు నాకు యూజ్ ఉంటుంది, మీకు యూజ్ ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు నేను ఇయర్ లాబింగ్ 350 అరౌండ్ 400 వరకు చేశానండి. ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు, అందరికీ సక్సెస్ అయింది. ముందు అవుతుందో లేదో అని భయపడిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా